అక్షయ, అమ్మా అక్షయ. నారాయణ గారు, ఏమైందండి? ఏం లేదులేమ్మా, నువ్వు వెళ్ళు. రా శాంత. అదేంటండి, ఇద్దరూ చాలా కంగారుగా కనబడుతున్నారు. ఏం లేదు అని అంటున్నారేంటి? ఏమండి, నలుగురికి చెప్పుకుంటేనే కదా పాప గురించి మనకు తెలుస్తుంది. ఏమైందో మీరైనా చెప్పండమ్మా. అక్షయ రాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిందమ్మా. మేం పడుతున్న బాధను చూసి మనస్తాపం చెందిందో, మా కోడలు పెడుతున్న బాధను తట్టుకోలేకపోయిందో గాని మొత్తానికి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలనే నిర్ణయం తీసుకుందమ్మా. కనికరం లేని కోడల్ని, దయలేని కొడుకుని దేవుడు మాకు ప్రసాదించాడు. ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నావో గాని అంతా వెతికారా? వెతికేవమ్మా. ఎప్పుడూ గుడి దగ్గరే ఉంటుంది కదా, గుడికి వెళ్ళి వెతికారా? వెళ్ళామమ్మా, గుళ్ళో కూడా లేదు. దొరకకూడదు అనుకునేవాళ్ళు దొరికే చోట ఉండరు కదమ్మా. చాలా మంచి పాప, మనసు ఎంతగానో నొచ్చుకునుంటుంది. అందుకే అలాంటి నిర్ణయం తీసుకుంది. ఏమైంది? అందరూ ఇక్కడున్నారు. వీళ్ళ మనవరాలు అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోయిందంట. వెతుకుతూ నాకు కనిపించారు. ఎందుకు వెళ్ళిపోయింది? ఏముంది బాబు, మీరు మా ఇంటికొచ్చిన రోజు మా ఇంటి పరిస్థితి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. మీరేం కంగారు పడకండి. పాప గురించి సిటీ అంతా వెతుకుతాను. ఎక్కడున్నా మీకు తీసుకొచ్చి అప్పగిస్తాను. ఆ, అక్షయ పరిచయమే కొద్ది రోజులే అయినా మనసుకి చాలా దగ్గరైపోయింది. మా అమ్మ నాకు జన్మనిస్తే తను నాకు పునర్జన్మను ప్రసాదించింది. అలాంటి పాపకు ఎలాంటి హాని కలగకుండా నేను మీ దగ్గరికి తీసుకొస్తాను. అక్షయ్ని చూసినప్పుడల్లా ఓ కూతుర్లాంటి భావన కలుగుతూ ఉంటుందండి. అంత మంచి పాప. ఆ పాపని దూరం చేసుకున్న తల్లిదండ్రులు ఎవరో గాని వాళ్ళు నిజంగా దురదృష్టవంతులు. మేమెప్పుడూ బాధపడేది కూడా అదేనమ్మా. మా స్తోమత కొద్దీ అన్నీ చేయగలిగామే గాని అమ్మా నాన్నలైతే తీసుకొచ్చి ఇవ్వలేకపోయాం. వారెక్కడుంటారో, వాళ్ళెవరై ఉంటారో కూడా తెలుసుకోవటానికి చెయ్యని ప్రయత్నమూ లేదు, ఉపయోగించిన విద్య లేదు. అయినా ఫలితం శూన్యం. నాకు తను అమ్మవారి దగ్గర దొరికింది కాబట్టి ఆ అమ్మవారే పాపకు న్యాయం చేయాలి. దైవంను నమ్ముకుని మోసపోవడం కన్నా మన ప్రయత్నం మనం చేసుకోవడం మంచిది. అదేంటమ్మా అంత మాట అన్నావు? ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులేండి. ఏ విషయంలోనైనా 10 మందికి 10 రకాల అభిప్రాయాలుంటాయి. మీరు పెద్దవారు. అంటున్నాను. మీరు వెళ్ళండి, మేము కూడా మా వంతు మా ప్రయత్నం చేస్తాం. అవని పద. మేం వెళ్ళొస్తామండి. రాశాంత. దైవాన్ని నమ్మమని చెప్పాలి కానీ నమ్మొద్దు అని చెప్పకూడదు. నమ్మకం విలువైనది. ఆ నమ్మకానికి అప్పుడప్పుడు పరీక్షలు తప్పవు. అంత మాత్రాన దైవ దూషణ మంచిది కాదు మేడం.
బొట్టుని మీ అమ్మకి పెట్టండి. ఆమె ఆయుష్కి ఎలాంటి ఆపద రాదు, సరేనా? అక్కడ ఒకసారి అడుగుదాం. పద. ఎక్స్క్యూజ్ మీ అండి. చెప్పండి. అన్నా, ఇక్కడ ఒక చిన్న పాప ఏమైనా మీకు కనిపించిందా? అంటే అక్కడ గుడిలో ఉంటుంది కదా ఆ పాప. చూడలేదు మేడం, ఇంత హైట్ ఉంటుంది. చూడలేదండి. అక్షయ్కి సంబంధించిన వాళ్ళు గుడిలో అమ్మవారు, గుడి పూజారి నారాయణ గారు, ఇంకెవరూ లేరు. మరెక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? పెద్దవాళ్ళకంటే జ్ఞానం ఉన్న పాపే అయ్యుండొచ్చు, కానీ బయటికి వెళ్ళి ఒంటరిగా బ్రతికేంత వయసు కాదు తనది. మనసుకి ఎంతో బాధ కలిగి ఉండకపోతే అలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఆ వయసుకు తనకొచ్చే ఆలోచన ప్రకారం ఏదో అనాథ శరణాలయానికి వెళ్ళుండొచ్చు. దగ్గరలో ఉన్న అనాథ శరణాలయాలకు వెళ్ళి వెతుకుదామా? పద. ఏమైంది? రుద్ర. రుద్రనా? అదే అక్షయ్ ఫ్రెండ్. అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోయిందని తెలిసింది. ఆ కావేరి వల్లనే వెళ్ళిపోయి ఉంటుంది. అక్షయ అలా వెళ్ళిపోవడం మాకు చాలా బాధగా ఉంది. తన గురించే వెతుకుతున్నాం. నీ ఫ్రెండ్ నిన్ను కాపాడి ఇంటికి తీసుకొచ్చింది, ఇప్పుడు కనిపించకుండా పోయింది. నీకు బాధగా లేదా? మేము చాలా చోట్ల వెతికాం, ఇంకా వెతుకుతాం. దొరికే వరకు వెతుకుతూనే ఉంటాం. నువ్వు కూడా వెతికి ఇంటికి తీసుకురా. నీ ఫ్రెండ్ నువ్వు చాలా చోట్ల తిరుగుతూ ఉండేవారు కదా, తనెక్కడుందో నీకు తెలిసే ఉంటుంది. నీకెక్కడైనా కనిపించిందా? కనిపించిందా? ఎక్కడుంది? మమ్మల్ని తన దగ్గరికి తీసుకుని వెళ్తావా? అయితే పద. అవని, ఎంత దూరం తీసుకెళ్తుందో తెలీదు. మనం కారులో ఫాలో అవుదాం. పద. దగ్గరలోనే ఉందా? దూరమా? అయితే మేం నిన్ను కార్లో ఫాలో అవుతాం. పద వెళ్దాం. ఎక్కడుంది?
అక్షయ నీ గురించి మీ తాతయ్య వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాం. నువ్విక్కడ ఉన్నట్టు రుద్ర చూపించాడు. అయినా నువ్వు ఇల్లు వదిలి ఎందుకొచ్చావు? ఇక్కడుండాల్సినంత కర్మ నీకేం పట్టింది? అసలు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనకగల కారణం ఏంటో చెప్పమ్మా. నాకెవరూ లేరని నా గురించి తాతయ్య వాళ్ళు బాధపడుతున్నారు. అక్షయ్ జీవితం ఒక ఒడ్డుకు చేరేంత వరకు మనకు మనశ్శాంతి ఉండదు, ప్రశాంతమైన నిద్ర ఉండదు. తాతయ్య వాళ్ళకి భారం కాకూడదని ఇంటి నుంచి బయటికొచ్చేసి ఎటు వెళ్లాలో తెలియక ఇక్కడున్నాను. బయటికి రావడం అంత సులభం కాదమ్మా. సమాజంలో ఒంటరిగా బ్రతకడం. ఎన్ని ఇబ్బందులొచ్చినా చిన్నతనం నుంచి వాళ్ళు నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. నువ్విలా చేస్తే వాళ్ళెంత బాధపడతారో ఆలోచించు. మనం దూరం అయితే అవతల వాళ్ళకి భారం తగ్గుతుందని అన్ని సందర్భాల్లోనూ అనుకోకూడదమ్మా. ఆ దూరం మరింత భారం పెరగడానికి కారణం అవుతుంది. ఈ వయసులో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదమ్మా. నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేమొచ్చి మాట్లాడతాం. మాతోరా. వద్దు మేడం. నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా మాతోరా. సరే. మనం ఎంత వెతికినా అక్షయ్ కనిపించలేదు. కనీసం అవని వాళ్ళకైనా కనిపించిందో లేదో. కనిపిస్తే బావుండు. దారిన పోవాల్సిన దరిద్రాన్ని ఆనాడు ఇంటికి తెచ్చుకున్నారు. ఇప్పుడు దాని దారి అదే వెతుక్కుంది. వదిలేయకుండా ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? నారు పోసిన వాడు నీరు పోయక మానడు కదా అని ఇంతకుముందు చాలాసార్లు అంటుండేవాడు కదా. ఏదో ఒక చోట ఎలాగోలా బతుకుతుందిలే. ఇక దాని గురించి ఆలోచించడం అనవసరం నాన్న. నోరుమైరా సన్నాసి. ఎంతసేపు పెళ్ళాంచాటు మొగుళ్ళ ఉండకరా. ఇంతకు ముందు మా తరపున ఒక్క మాటైనా మాట్లాడుతూ ఉండేవాడివి. ఇప్పుడు పూర్తిగా దానికి బానిసవైపోయావు. గొప్ప కొడుకుని కన్నావురా మేము. అమ్మ పొట్టేలొచ్చింది. ఇంటి ముందు కారు కూడా ఆగింది. ఎవరొచ్చుంటారు? అవనీ శ్రీకర్లు వచ్చారండి. అక్షయ్ని వెతకడానికి వెళ్లారు కదా, దొరికిందో లేదో. అక్షయ,
శాంత, అక్షయ్ వచ్చేసింది. అవునండి. రామ్మా రా. అక్షయ్య, బంగారు తల్లి, వచ్చేసావమ్మా, వచ్చేసావు తల్లి. మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు తల్లి? ఈ తాతయ్య వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నావమ్మా. నువ్వు కొన్ని గంటలు కనిపించకపోతేనే అల్లాడిపోయాం. పూర్తిగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలాగమ్మా? మీకు భారంగా ఉండకూడదని నిర్ణయం తీసుకుంది. అవునండి, రాత్రి మీరు మాట్లాడుకున్న మాటల్ని వినే మీరు మనశ్శాంతిగా ఉండాలని వెళ్ళిపోయింది. చిన్న వయసులోనే పెద్దరికంతో ఆలోచిస్తుంది. పాప ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళదులేండి. అంటే ఇప్పుడు దీన్ని మేమే పెంచి పోషించి పెద్దదాన్ని చేసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలా? మీకు కూతురుంటే అదే పని చేసుండేవారు కదా. మా రక్త సంబంధం అయితే అలాగే చేసుండేవాళ్ళం. రక్త సంబంధం అనుకోండి. రక్తం కళ్ళ చూడటం తెలుసు గాని రక్త సంబంధాల గురించి తెలీదమ్మా. మీరు ఆగండి నాన్న. ప్రతి విషయంలోనూ మీరు బయటి వాళ్ళని వెనకేసుకొస్తారు, ఇంట్లో వాళ్ళని బ్యాట్ చేసి పడేస్తారు. మొన్న వరదలొచ్చినప్పుడు చాలా మంది కొట్టుకుపోయారు. ఇది మాత్రం మా ఇంట్లో నుంచి కొట్టుకుపోవడం లేదు. ఎవరిని ఎవరి దగ్గర ఉంచాలో, ఎంతవరకు ఉంచాలో, ఎవరు కొట్టుకుపోవాలో మీ చేతుల్లో నా చేతుల్లో ఉండదు, దైవం చేతుల్లో ఉంటుంది. మీరు పాప విషయంలో చాలా క్రూయల్గా ప్రవర్తిస్తున్నారు. ఇంకోసారి పాప బయటికి పోవడానికి మీరేమైనా కారణం అయ్యారంటే మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. చైల్డ్ హెరాస్మెంట్ కేసులో జైలుకి వెళ్లారంటే బెయిల్ కూడా దొరకదు. అండర్స్టాండ్? ఏంటి బెదిరిస్తున్నారా? కంప్లైంట్ చేసి చూపించమంటావా? మా ఇంటికొచ్చి మీ పెత్తనం ఏంటి? మీ రూబాబేంటి? చిన్న పిల్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. 3 పూటలు 3 ముద్దలు పెట్టడానికి మీకు చేతులు రావడం లేదా? అసలు మా ఇంటికొచ్చి జోక్యం చేసుకోవడానికి మీరెవరండి? మీకేం అధికారం ఉంది? కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే అధికారం ఏ పౌరులకైనా ఉంటుంది. మీరు మమ్మల్ని ఇబ్బంది పెడితే మా హక్కులు మాకుంటాయి. సరే, మీ హక్కుల కోసం మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి. మేమెక్కడికి వెళ్లాలో వెళ్తాం. ఎవరికి న్యాయం జరుగుతుందో చూద్దాం. మేడం, దయచేసి ఆంటీ వాళ్ళని ఏమనకండి. మీకు దండం పెడతాను. అక్షయ మంచితనం ముందు మీరేం పనికొస్తారు? చూడమ్మా, నువ్వు మాకెప్పటికీ భారం కావు. ఎప్పుడు అలా అనుకోవద్దు. మేము బతికున్నంత వరకు నీకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాం. అవునమ్మా, ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు. నువ్వు ఈ ఇంట్లోనే ఉండు. ఏదో ఒక రోజున మేమే బయటికి పోతాం. ముసలాళ్ళిద్దరు పుట్టుకుమంటే తల కొరివి కూడా నువ్వే పెడతావు గాని. శివ శివ, ఏంటి స్టాచ్యూలో నిల్చున్నారు? పదండి. రై, నువ్వు రారా. బురద మీద రాయి వేస్తే తిరిగి మన మీదే పడుతుందంటారు కదమ్మా. మా ఇంటి పరిస్థితి కూడా అంతే. నీ విషయంలో తాతయ్య వాళ్ళు ఎంత అలా ఆలోచిస్తున్నారో చూసావు కదా. ఇంకెప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోకు. ఎలాంటి కష్టం వచ్చినా ఎదురు నిలబడి పోరాడు. తల్లిదండ్రులు లేరని ఎప్పుడూ బాధపడుతూ ఉంటుందమ్మా. ఇంత మంచి బిడ్డ నుంచి తల్లిదండ్రులను ఆ దేవుడు ఎందుకు దూరం చేశాడో ఏదో కారణం ఉండే ఉంటుంది.